ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ ఈస్టర్. దేవుని వాక్యం రోమా 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసయ్య రోమా 8వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే, మనము యేసుక్రీస్తునందు ఉన్నాము కాబట్టి మనకి ఏ శిక్షా విధి లేదు. అంటే దేవుడు మన పాపాల కోసం సిలువలో శిక్షణ ఉంది. మన పాపాల నిమిత్తం మనం శిక్షణ నందవలసిన వారమై ఉన్నాము. కానీ దేవుడు యేసయ్య మనం శిక్షణ అందకుండా దేవుడు మన పాపాలను యేసయ్య మీద వేసుకొని మనకు బదులుగా యేసయ్య సిలువలో మరణం పొంది, సజీవ మరణం పొంది, సిలువలో శిక్ష పొంది మన పాపాలన్నింటినీ కడిగివేశారు. ఇప్పుడు మనము పరిశుద్ధమై ఉన్నాము. మన పాపాలన్నింటినీ మనము మర్చిపోవాలి. ముందు సాతాను చెప్తా ఉంటాడు, చూడు ఆ రోజు నువ్వేం చేసావు, ఆ రోజు ఏం జరిగిందో చూడు, నువ్వు అవమానించబడ్డావు, ఇట్లా నువ్వు చాలా పాపంలో బ్రతుకుతున్నావు, నువ్వు ఇట్లా అది ఇది అని చెప్పి నిన్ను కృంగదీస్తాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసయ్య మన కోసం మన పాపాల నిమిత్తం సిలువలో మరణం పొంది మన పాపాలను యేసయ్య రక్తంతో పరిశుద్ధంగా కడిగివేశారు. కాబట్టి మనము పరిశుద్ధమై ఉన్నాము. మనము ఈరోజు హ్యాపీ ఈస్టర్ని హ్యాపీగా జరుపుకోవాలి. ప్లస్ మనము ఇంకనూ దేవుని దృష్టిలో పెట్టుకొని మనం పాపాలు చేయకుండా, మనము మద్యపానాలు, వైన్స్, మత్తు పదార్థాలు సేవించకుండా, మనము జూదాలు ఆడకుండా, అబద్ధాలు ఆడకుండా, చెడ్డమాటలు మాట్లాడకుండా, ఎవరిని దృష్టించకుండా, ఇలాంటి పాపాలన్నీ చేయకుండా మనం పరిశుద్ధంగా దేవుని యందు జీవించడం వల్ల మనకి పరిశుద్ధత లభిస్తుంది. మనకు ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తారు. అందరికీ హ్యాపీ ఈస్టర్. మీ పాపాలని కడగబట్టాయి, పరిశుద్ధులయ్యారు. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు మీ పాపాల నిమిత్తం మీరు బాధపడకుండా దేవుడు మీ పాపాలను కడిగి వేశాడు. కాబట్టి మీరు హ్యాపీగా ఈస్టర్ చెప్పుకోండి. ఇంకా నుంచి మీరు మీ మనసును మార్చుకొని నూతన మనసుగా మీరు మార్చుకొని, మీ మనసు మారిన తర్వాత మీరు దేవునికి స్తుతిస్తూ, దేవుడు మీ సిలువలో మన పాపాల కోసం ప్రాణం పెట్టారు కదా, దానికి బదులుగా దేవుని మిమ్మల్ని మీరు అర్పించుకొని దేవునికి విధేయులై జీవించండి. దేవుడు మన కోసం ప్రాణాలు పెట్టారు కాబట్టి మీరు కూడా దేవుని కోసం ఏం చేస్తున్నారు, దేవునికి చెప్పిన బాటలో నడుస్తున్నారా, దేవుని ప్రకారం నడుస్తున్నారా, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు అనేసి ఆలోచించుకొని జీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.